తమిళనాడులో డబుల్ మర్డర్ తీవ్ర కలకలం రేపుతోంది. తల్లి కూతుర్ని దారుణంగా చంపేశారు. ఈ మధ్యకాలంలో హత్యలు పరిపాటిగా మారిపోతున్న ఈ మనిషి ప్రాణానికి అసలు విలువే లేదన్నట్టుగా తయారైపోయింది. క్షణికావేశంలోనో దొంగతనం కోసమో పాత కక్షలో కారణం ఏదైనా చిన్న పెద్ద తేడా లేదు, ఇష్టారీతిన హత్యలు జరిగిపోతున్నాయి. సమాజాన్ని తీవ్ర భయాందోళనలోకి నెట్టేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పట్ట పగలే ఇళ్లలోకి చొరబడి దారుణాలకు పాల్పడే ఘటనలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి దారుణమైనటువంటి ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకోవడంతో అక్కడి ప్రజలంతా భయం గుప్పిట్లో బతుకుతా ఉన్నారు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఈ ఘటన తెలిసిన తర్వాత అక్కడ ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. అసలు ఎవరు చంపారు, ఎట్నుంచి వచ్చి చంపారు, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారో ఎవరికి అంతు పట్టని పరిస్థితుంది. కృష్ణగిరి సమీపంలోని పాంచాలియూర్ యాసిన్ నగర్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన. ఒకే ఇంట్లో తల్లి కూతురు దారుణంగా హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి వారిని అతి కిరాతకంగా ఎంత దారుణంగా చంపారంటే గొంతు కోసి చంపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్నారు వాళ్ళు. హత్యకు గురైన తల్లి పేరు ఎల్లమ్మ, ఆమె కుమార్తె 13 సంవత్సరాల బాలిక పేరు యాసిత. పట్ట పగలు జరిగిన ఈ హత్య యాసిన్ నగర్ ప్రాంత ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది, దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఎల్లమ్మ భర్త 2018లో చనిపోయాడు. అప్పటి నుంచి కుమారుడు పెరియసామి, కుమార్తె యాసితతో కలిసి ఎల్లమ్మ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. రోజులాగే ఎల్లమ్మ కొడుకు పెరియసామి తన పరీక్షలు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో కనిపించిన ఆ దృశ్యం చూసి కుమారుడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏం జరిగింది, ఎవరొచ్చారు, ఇంత దారుణంగా నా తల్లిని చెల్లిని ఎవడు చంపాడు అంటూ గుండెలు బాదుకుంటూ రోధించిన పరిస్థితి. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి గంటల సమయం పట్టింది. ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వచ్చారు, పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మొత్తం డాగ్ స్క్వాడ్ అందరూ వచ్చి, దర్యాప్తు అధికారులు అందరూ వచ్చి, పోలీసులు వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరు చేశారు అన్నదానికి సంబంధించి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు అన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరి మీదన్నా అనుమానం ఉందా, ఎవరితోన్నా పాత కక్షలు ఉన్నాయా, ఎవరితోనో గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అడుగుతున్నారు. కానీ ఇంతవరకు సమాచారం రాలా. తల్లి ఎల్లమ్మ, చెల్లెలు యాసిత ఇద్దరు ఆ రక్తపు మడుగులో మృతదేహాలుగా పడి ఉండటం చూసి ఇక అతని ఆ కొడుకు ఎంత రోధించాడంటే చుట్టుపక్కల వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి కన్నీటి పర్యంతమైపోయిన పరిస్థితి. పెద్దగా అరుస్తూ ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఆ అరుపులు విని పొరుగువారు అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు కూడా అసలు హృదయం కలిచివేసే ఘటన. రక్తపు మడుగులో దారుణంగా చంపారండి. దారుణంగా పీకలు కోసి, గొంతులు కోసి, పొడిచి చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ దారుణ హత్యల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు, అంతా పరిశీలించారు. కానీ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. వాళ్ళని ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. కొడుకుని ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. ఎవరి మీదైనా అనుమానం ఉందా, గతంలో ఎప్పుడైనా మీ తండ్రి చనిపోయారు కదా 2018లో, మీ తండ్రితో ఏమైనా ఎవరికన్నా గొడవలు ఉన్నాయా, ఎవరైనా రెగ్యులర్గా ఇంటికి వస్తూ ఉంటారా, మీతో సన్నిహితంగా ఎవరు ఉంటారు, ఈ మధ్యకాలంలో ఏమైనా గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ దగ్గరలో సీసీ కెమెరాలు ఉంటే వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరు చంపారు, దోపిడీ దొంగలు లోపలికి వచ్చి డబ్బు కోసం, నగల కోసం వచ్చి వీళ్ళని చంపేసి వాటిని తీసుకుని దొంగతనం చేసి ఉడాయించారా, లేకపోతే కక్షగట్టుకుని వీళ్ళని చంపాలన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా లోపలికి వచ్చి ఈ దారుణ హత్యలకు ఏమన్నా తెగబడ్డారా, ఈ విషయాలకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని పట్టుకొని తీరుతాం. దుండగులు కేవలం దొంగతనం కోసమే రాకపోయి ఉండొచ్చు. ఇంత దారుణంగా చంపారంటే ఇంకేదో ఉంది, ఏదో వీళ్ళ మధ్య ఉంది, ఎవరికో గిట్టని వాళ్ళే చేసుంటారన్న అనుమానం అయితే బలపడుతోంది. ఎందుకంటే అంత దారుణంగా చంపారు అంటే రీజన్ ఉండే ఉంటుంది. అసలు కారణం వెలికి తీస్తామని చెప్తున్నారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పలానా వ్యక్తులు చేస్తుంటారని చెప్పి అనుమానం కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి. సో కొంత లేట్ అయినా సరే ఆధారాలన్నీ ఇక్కడ ఎవ్వరు ఏ నేరం చేసినా, ఎంత తెలివిగా చేసినా ఏదో ఒక చిన్న క్లూ వదిలి వెళ్తాడు. ఆ చిన్న క్లూ కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఇప్పటికే ఆ ఇంట్లో తండ్రి లేడు. తండ్రి మరణించి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లాడికి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, తల్లి చెల్లి కూడా కోల్పోవటం ఏంటి?
పూర్తిగా అతను రోడ్డు మీద పడిపోయాడు. ఇంకా ఎవ్వరు లేరు తనకి ఉండటానికి. తల్లి కూతురులతో కలిసి హ్యాపీగా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక పెను విషాదంతో ఆ 2 మృతదేహాలు చూసి ఇంకా నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, ఇంకా నేను నా జీవితానికి ఇంకా అర్థమే ఉంది. ఇది అతను ఆ బాధ చెప్పుకుంటూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటే ఇది చూసిన వాళ్ళు నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. ఒక్కసారిగా అనాథగా మారిపోయినటువంటి ఆ యువకుడి పరిస్థితిపై యాసిన్ నగర్ ప్రజలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తామన్నారు. ఆ దుర్మార్గుల్ని మీరు పట్టుకుని మా ముందుకు తీసుకురండి. మీరు స్టేషన్లో పెట్టడం కాదు, మా ముందుకు తీసుకురండి, మేమే కొట్టి చంపుతాం. ఆ వెధవల్ని దొంగతనం కోసం వచ్చి ఈ విధంగా చేశారా, ఇంకేమన్నా కారణం ఉందా, ఏదైనా జరుగుండొచ్చు, కానీ ఇంత దుర్మార్గంగా చంపిన వాళ్ళని మా ముందుకు తీసుకురండి అంటూ వాళ్ళు బాధతో చెప్తా ఉన్నారు పోలీసులకి. సో పోలీసులు ఒకటే హామీ ఇస్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎవరున్నా, ఎంత వ్యక్తులున్నా సరే కొన్ని రోజుల్లోనే, ఎక్కువ టైం కూడా తీసుకోం, ఈ కేసు మీద చాలా ఫోకస్డ్గా ఉంటాం, ఆ నిందితుల్ని పట్టుకుంటాం, చట్టం ముందు వాళ్ళని దోషులుగా నిలబెడతామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ యాసిన్ నగర్ ప్రజలు, కృష్ణగిరి జిల్లాలో యాసిన్ నగర్ ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. తీవ్రమైనటువంటి రోదనలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. Thank you.